టీజే సెట్ దరఖాస్తు ప్రక్రియ గురుకుల ముగిసిన టీజే సెట్ దరఖాస్తు ప్రక్రియ అనేది మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. 1,25,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 11 అర్హత పరీక్ష నిర్వహణకు సన్నాహాలని ఈరోజు మనకైతే ఒక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేసేటట్టు సమాచారం. సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సాయంత్రం వరకు సాగిన దరఖాస్తు ప్రక్రియ 1,25,000 మంది దాకా అప్లికేషన్లు వచ్చినట్టయితే సమాచారం. ఈ పాఠశాలలో 10వ తరగతిలో 48,500 సీట్లున్నాయి. ఒక్కో సీటుకి సగటున 2.5 సీట్లు పోటీ చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 11 అర్హత పరీక్ష అన్నట్టు కూడా మనకైతే సమాచారం. అంటే ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఫిబ్రవరి 11 పరీక్ష అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ యొక్క పరీక్ష అయితే నిర్వహిస్తారు. పరీక్ష తేదీ వారం రోజుల ముందు వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లు అయితే పొందుపరిచేస్తుంది. అలానే ఏప్రిల్ నెలాఖరులో లేదా మే నెలలో మొదటి వారంలో పరీక్ష ఫలితాలను విడుదల చేసేటట్టు సమాచారం అయితే మనకైతే రావడం జరిగింది. తొలి విడతలో దాదాపు 75% మంది ప్రవేశాలు పొందుతారని, ఆ తర్వాత రెండో విడత, చివరిగా మూడో విడత 100% సీట్లు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఎవరైతే ఈ యొక్క టీజీ సెట్ దరఖాస్తు కోసం అప్లై చేసుకున్నారో ఈ యొక్క ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మొత్తం 1,25,000 దరఖాస్తులు, ఫిబ్రవరి 11 పరీక్ష, ఏప్రిల్ నెలాఖరులోగా ఫలితాలు. మొత్తానికి 48,500 సీట్లకు గాను ఒక్కో సీటుకి సగటున 2.5 మంది రేట్లు పోటీ చేస్తున్నట్టు సమాచారం. కాంపిటీషన్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గురుకుల టీజీ సెట్కి ఎవరైతే ప్రవేశాల కోసం ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికైతే ప్రయత్నించండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే డైలీ ఫాలో కానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.